ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఈ విశ్రాంతి దినమున దేవుని వాగ్దానము వినుచున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు తెలియజేయుచున్నాను. పరిశుద్ధ గ్రంథము నుండి కీర్తనల గ్రంథము 96వ అధ్యాయము 9వ వచనం. పరిశుద్ధాలంకారములు ధరించుకొని యెహోవాకు నమస్కారము చేయుడి, సర్వభూజనులారా ఆయన సన్నిధిని ఒడుకుడి. ఆమెన్. హల్లెలూయా. దేవుని నమ్ముకొని రక్షింపబడి మారు మనసు పొంది బాప్తిస్మం పొంది ఆయన వాక్యానుసారంగా ఆయన అడుగుజాడలో నడిచేవారు ఏమి అలంకరించుకోవాలి? బంగారము, వెండి, వజ్రాలు కాదు. ఇవి బాహ్యంగా కనిపించే అలంకారములు. ఇవి కాదు, పరిశుద్ధ అలంకారములు అనగా శుద్ధ హృదయము, యథార్థముగా నడుచుకొనుట, సత్యమునే పలుకుట, దయ కలిగి ఉండుట, దీన మనసు కలిగి ఉండుట, నీతి న్యాయములు కలిగి ఉండుట, నమ్మకము కలిగి ఉండుట, ఇతరులకు, సాటివారికి, పొరుగువారికి మేలు చేయుట, హృదయ అంతరంగమునందు ఎటువంటి కపటము లేకుండా ఉండుట, ఇవి పరిశుద్ధ అలంకారములు. కావున ప్రియ సహోదర సహోదరి, ఇటువంటి హృదయముతో దేవుని ఆరాధించాలి. సర్వభూజనులందరూ ఆయన సన్నిధిలో మోకరించి గడగడలాడాలి, వణకాలి, భక్తి శ్రద్ధలతో ఆరాధించాలి. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ఆమెన్.